తెలంగాణ మక్కగుడాలు ఎల్లిపాయ కారం కలుపుకొని తింటే సూపర్ ఉంటాయి అసలు. దీనికోసం కొంచెం కారం, ఉప్పు, జీలకర్ర అండ్ ఎల్లిపాయలు కొంచెం ఎక్కువే వేసుకోండి. తినేటప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది. దీన్ని రోట్లో అయినా లేదా మిక్సీలో అయినా పట్టి ఉంచుకోండి. వీటిని పోటు పెట్టిన మక్కలు అంటారు. బయట మార్కెట్లో దొరుకుతాయి. 1 కప్ తీసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసి 3 కప్స్ వాటర్ యాడ్ చేసి నైట్ అంతా నానబెట్టాలి. నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వాటర్ పారబోసి 3 to 4 కప్స్ వాటర్ యాడ్ చేసి ఉడకబెట్టాలి. ఇవి కొంచెం లేట్గా ఉడుకుతాయి, చూసుకొని ఉడికించుకోండి. ఈ మక్కగుడాలలో మనం దంచుకున్న ఎల్లిపాయ కారం అండ్ ఆయిల్ వేసి స్పూన్తో కలపకుండా ఇలా చేయితో కలపండి. చేయితో కలిపితేనే ఆ కారం మొత్తం మక్కలకి మంచిగా పట్టుకుంటుంది. తినేటప్పుడు ఆ స్పైసీనెస్ అనేది తెలుస్తుంది. లేదంటే చప్పచప్పగా ఉండిపోతే అసలు టేస్ట్ అస్సలు బాగుండదు. ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి. అంతే అండి, మన ఎల్లిపాయ కారం మక్కగుడాలు రెడీ అయిపోయాయి. స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. అండ్ పచ్చిమిర్చితో ఇలా పోపు పెట్టుకుంటే కూడా బాగుంటుంది. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.